హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు నేను ఆరా ఎస్ 2021 మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ థర్డ్ సర్వీసింగ్ తర్వాత రివ్యూ ఇవ్వబోతున్నాను. ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ అనేది. ఆరా కార్ మీరు కనుక కొనాలనుకుంటే ఈ రివ్యూ చూడండి, ఏ విధంగా ఉందనేది తెలుస్తుంది. అయితే 2021లో నేను ఈ కార్ పర్చేజ్ చేశాను అనమాట. ఈ 2021 నుంచి ఇప్పటి వరకు నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయిందనేది మీతో షేర్ చేసుకున్నాను. నా ప్రీవియస్ వీడియో మీరు చూసే ఉంటారు, కొన్న రోజే నేను రివ్యూ చేసి పెట్టాను ఏ విధంగా ఉంది అనేది. అయితే చూద్దాం పదండి ఏ విధంగా ఉందనేది. వన్స్ మొత్తం చెక్ చేశాక, థర్డ్ సర్వీసింగ్ తర్వాత పార్ట్స్ అన్ని చెక్ చేశాక మనం ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ డ్రైవ్ చేసి చూద్దాం ఎట్లా ఉందనేది. కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలుస్తుంటాయి. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కినట్టయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంటాయి. చలో చూద్దాం రండి. చేసి మనకు ఆరా వెహికల్ 1 సర్వీస్ తర్వాత ఈ విధంగా వచ్చిందండి. చూడండి, థర్డ్ సర్వీసింగ్ తర్వాత మనకు కంప్లీట్గా ఈ విధంగా నీట్గా చేసి ఇచ్చారు థర్డ్ సర్వీసింగ్ తర్వాత. అయితే మనకు దీంతో ఏమైందంటే, మనకు స్టార్టింగ్లో పార్కింగ్ చేసేటప్పుడు ముందర బ్యానెట్ ఏదైతే ఉందో బ్యానెట్ని సైడ్ ఒక రాయికి గుద్దడం జరిగింది. అదంతా పోయిందనమాట. పోయినప్పుడు మళ్ళీ మేము ఇన్సూరెన్స్ ఉండే మొత్తం మనకు షోరూమ్ వాళ్ళే కున్హుండై షోరూమ్ నుంచి మేము సర్వీస్ తీసుకుంటాం అనమాట. కున్హుండై షోరూమ్ కర్మన్ ఘాట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మేము సర్వీస్ తీసుకుంటాము. అయితే వాళ్ళు కంప్లీట్గా అది రీప్లేస్ చేసి ఇచ్చారనమాట, మాకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా. అయితే చూడండి, అయితే ఆరా ఎస్ 2021 మోడల్ అనమాట. ఆరా ఎస్ మోడల్. అయితే మనకు వచ్చేసి వెనక మొత్తం ఫాయిలర్ వచ్చింది. ఈ విధంగా ఫాయిలర్ వచ్చింది. మనకు లైట్స్ చూడండి, ల్యాంప్స్ ఎంత మంచిగా ఉన్నాయో. అయితే ఇది నైట్లో లైట్ వేస్తే మాత్రం ఒక వింగ్స్ లాగా కనిపిస్తాయి. 2 వింగ్స్ వచ్చి ఇది ఎగురుతున్నట్టు మంచి ఫీల్ అయితే వస్తుంది. అయితే కింద కూడా మనకు ల్యాంప్స్ ఇచ్చారనమాట, డేంజర్ ల్యాంప్స్. తర్వాత వచ్చేసి మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి. చూడండి, టైర్స్ కూడా నేను థర్డ్ సర్వీసింగ్ తర్వాత ఒక 2 డేస్ నడిపాను అనమాట కార్ని. 2 డేస్ నడిపి నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, సో బయట నుంచి ఈ విధంగా ఉంది. అయితే లోపల చూద్దాం, లోపల ఎట్లా ఉందనేది. లోపల చూద్దాం. అయితే మనకు వచ్చేసి లోపల మనకు ఇక్కడ పవర్ విండోస్ ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ పవర్ విండోస్ ఇక్కడ ఒకటి మనకు ఇది బ్యాక్ సైడ్వి, ఫ్రంట్ సైడ్ అనమాట. ఇవి లాక్ అన్లాక్. మనకి ఇది సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి. సైడ్ మిర్రర్ ఏదైతే ఉందో ఈ ఆట అంటేనేమో రైట్ సైడ్ మిర్రర్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇటు అంటే లెఫ్ట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ యారో మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనకు కొంచెం మూమెంట్ చేయడానికి, సైడ్ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో మనకు వెనుక కనిపించేటట్టు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవి ఉన్నాయన్నమాట. అయితే నెక్స్ట్ ముందరకు వద్దాం. అయితే మనకు వచ్చేసి ఇక్కడ ఒక ఏసీ వెంట్ ఇచ్చారు, ఇక్కడ ఒక ఏసీ వెంట్. ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే మనకు సేఫ్టీ బలూన్స్ ఏవైతే ఉంటాయో బలూన్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తాయన్నమాట. అయితే మనకు వచ్చేసి స్టీరింగ్ లాక్ కూడా ఉంటుంది దీనికి. కంప్లీట్గా ఇట్లా లాగేస్తే మొత్తం స్టీరింగ్ లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే కీ పెట్టి తిప్పి మళ్ళీ మనం అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ హార్న్ వస్తుంది, ఈ విధంగా హార్న్ వస్తుంది అనమాట దీన్ని ప్రెస్ చేస్తే. ఇక్కడ వచ్చేసి మనకు అక్కడ మన స్టీరియో ఏదైతే ఉందో స్టీరియో అడ్జస్ట్ చేయడానికి బటన్ ఇచ్చారు. అయితే మనకు మామూలుగా కార్లలో మనం చూస్తుంటాం సైడ్కి వేరే దగ్గర ఉంటుంది బటన్. అయితే దీంట్లో వచ్చేసి మనకు స్టీరింగ్ వీల్ మీద ఇచ్చేసారనమాట. అయితే మనకు కాల్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మన స్టీరియోకి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మాట్లాడడానికి, ఇక్కడ కాల్ కట్ చేయడానికి కానీ బటన్స్ ఇచ్చారనమాట. ఇది స్టేషన్ మార్చడానికి అప్ అండ్ డౌన్కి ఈ వ్యారోస్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్, వాల్యూమ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు వీటి మీద. అయితే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చి మనకు ఇది లైట్ అనమాట. ఫ్రంట్ ల్యాంప్ ఏదైతే ఉందో ల్యాంప్ వేయడానికి, ఆఫ్ చేయడానికి, మనకు ఇది టిప్పర్ కొట్టడానికి కూడా ఇట్లాంటి టిప్పర్ కొడుతుంది. అయితే ఇండికేటర్కి కూడా మనం పైన కింద కంటే ఇండికేటర్ అనమాట. ఇండికేటర్ రైట్ లెఫ్ట్ కూడా ఇండికేటర్ యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకు వచ్చేసి ఇక్కడ రీడింగ్ అనమాట. మనం ఆన్ చేసి చూపిస్తాను మీకు రీడింగ్ ఎట్లా ఉంటుంది అనేది. చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది నైట్ పూట చూస్తుంటే. ఆన్ చేస్తాను. అయితే మీరు చూడండి, కంప్లీట్గా మనకు 8526 కిలోమీటర్ తిరిగింది ఇప్పటిదాకా. 1.5 ఇయర్ అయింది. అయితే 1.5 ఇయర్ నుంచి మనకి ఇంతే తిరిగింది, ఎక్కువ తిరగలేదు మేము. అయితే మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ నెంబర్. అయితే లైట్స్ ఆన్ చేస్తాను. లైట్స్ ఆన్ చేస్తే ఓకే, లైట్స్ ఆన్ చేస్తే మనకి ఈ విధంగా ల్యాంప్స్ అన్నీ ఆన్ అవుతాయి. ప్రతి ఒక్కటి వెలుగుతుంది అనమాట. మనం ఇక్కడ ల్యాంప్ ఏదైతే ఉందో ఈ బటన్ ఆన్ చేయాలి. ఈ బటన్ ఆన్ చేస్తే మనకు ఆన్ అవుతుంది అనమాట. ఇది మొత్తము కంప్లీట్గా ఇదంతా ఆన్ అవుతుంది.
చూడండి ఈ విధంగా మనకు డోర్ ఓపెన్ ఉంది అని చెప్తుంది అనమాట. ఇక్కడ మనం సైడ్ డోర్ ఓపెన్ చేసాం కదా, ఈ కార్ గుర్తు వచ్చేసి మనకు ఈ సైడ్ డోర్ ఓపెన్ ఉందని చెప్తుంది. మనకు వెనక బ్యాక్ సైడ్ ఏమైనా ఓపెన్ ఉంటే మనకి ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ చూడండి వెనక డోర్ ఓపెన్ చేస్తే వెనక డోర్ ఓపెన్ చేస్తుందని చెప్తుంది. మనకు బ్యాక్ సైడ్ ఏదైతే బ్యానెట్ ఉందో ఓపెన్ చేస్తే అదే ఓపెన్ అవుతుందని చెప్తుంది అనమాట. ఈ విధంగా మనకు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు వచ్చేసి ఏసీ వెంట్స్ అనమాట. ఏసీ వెంట్స్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి మనకి కింద ఉంది. మన కాళ్ళకు ఇంకా మొహానికి రావాలనుకుంటే ఏసీ ఒకలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు సింబల్స్ చూడొచ్చు వీటికి. చూడండి ఈ విధంగా సింబల్స్ ఉంటాయి. అయితే మనకు వచ్చేసి ఏసీ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి మనకి ఇక్కడ బటన్ ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసి మనకు ఏసీ మనం హీటర్లో పెట్టుకోవాలంటే హీటర్లో పెట్టుకోవచ్చు. మనకు బ్లూ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్ మొత్తం ఏసీ, రెడ్ కలర్ అంతా హీటర్ అనమాట. చూసుకోండి. అయితే మనకు వచ్చేసి ఇది మనకు స్టీరియో అనమాట. స్టీరియో ఇక్కడ రేడియో ఉంటుంది. మనకు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి దీంట్లో. మనకు డైరెక్ట్గా మన యూఎస్బీ కేబుల్ కనెక్ట్ చేసుకోవచ్చు. యూఎస్బీ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి మీకు ఇక్కడ బటన్స్ ఇచ్చారనమాట. అయితే యూఎస్బీ అని రాసున్నదేమో మనకు యూఎస్బీ కేబుల్తో పాటలు ఎక్కించుకోవడానికి, ప్లే చేయడానికి. అయితే నెక్స్ట్కి ఇక్కడ వచ్చేసి నేను ఛార్జర్ కనెక్ట్ చేసాను చూడండి, అది ఫోన్ ఛార్జర్ కనెక్ట్ చేసుకోవడానికి. ఓకే, సో మనకు వచ్చేసి ఇక్కడ అటు నుంచి వస్తాను నేను. అటు నుంచి వచ్చి మీకు చూపిస్తా, క్లియర్గా అర్థమవుతుంది. అయితే సీట్స్ చూద్దాం. సీట్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయన్నమాట. సీట్స్ చూడండి. సీట్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి ఇంతకుముందు మొత్తము డర్టీగా అయినాయి అనమాట. థర్డ్ సర్వీసింగ్ తర్వాత మళ్ళీ నీట్గా చేసి ఇచ్చారు సీట్స్ అన్నీ. ఓకే చూడండి. అయితే మనకు వచ్చేసి బ్రేక్, యాక్సిలరేటర్, ఇంకా మనకు క్లచ్, ఈ మూడు ఉన్నాయన్నమాట. ఏబిసి అని మనం నేర్చుకుంటాం కదా డ్రైవింగ్ స్కూల్లో. యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ అనమాట. ఆ విధంగా ఉంటాయి. అయితే చూడండి ఈ విధంగా లాక్ చేసాం. ఇదే గేర్ రాడ్ అనమాట. గేర్ రాడ్లో మనకు నెంబర్స్ చూడొచ్చు. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ అని. మనకి ఇక్కడ కాఫీ కప్స్ పెట్టుకోవడం కానీ దానికి కానీ ఇక్కడ స్లాట్ అయితే ఇచ్చారు. ఓకే, సో మనకు హ్యాండ్ బ్రేక్, మళ్ళీ సీట్ బెల్ట్ ఫెసిలిటీ ఉంది. సీట్ బెల్ట్ మనకి ఇండికేటర్ ఐకాన్ కూడా టింగ్ టింగ్ అని మోగుతూ ఉంటుంది సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే. ఇది బ్యాక్ సైడ్ డోర్ అనమాట. బ్యాక్ సైడ్ డోర్ నుంచి లోపలికి వెళ్తున్నాం. అయితే బ్యాక్ సైడ్ మనకు సీట్స్ ఏవైతే ఉన్నాయో సీట్స్ ఈ విధంగా ఉన్నాయి. అయితే మనకు వచ్చేసి సీట్స్ మధ్యలో ఇది ఇచ్చారనమాట. ఇక్కడ మన కాఫీ కప్ హోల్డర్ ఏదైతే ఉంది ఇక్కడ పెట్టుకోవచ్చు. లేకపోతే చేతి నొప్పి ఉంటే చేతి దీని మీద పెట్టుకొని మనం రెస్ట్ చేయొచ్చు అనమాట. అయితే ముగ్గురు కూర్చుంటే ఏం చేయాలంటే వెనుక దీని ఇట్లా పైకంటే సరిపోతుంది. ఈ విధంగా వెనుక మనకు లెగ్ రూమ్ మాత్రం చాలా లెగ్ రూమ్ ఉంది. చాలా లెగ్ స్పేస్. మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు చూడొచ్చు. పెద్దవాళ్ళు కూర్చుంటే మోకాలు నొప్పులు ఉన్నాయి అట్లా అంటారు కదా, వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట ఈ కారు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 2 ఏసీ వెంట్స్ ఇచ్చారు. ఫ్రంట్ ఏసీ వెంట్స్ ఉన్నాయి, మళ్ళీ వెనుక కూడా ఏసీ వెంట్స్ ఉన్నాయి. అయితే ఏసీ వెంట్స్ ఆఫ్ చేయడానికి, ఆన్ చేయడానికి మనకి ఇక్కడ ఒక బటన్ ఉందన్నమాట. ఆన్ చేసి ఆఫ్ చేయొచ్చు. ఏసీ వెంట్స్ ఆన్ చేసి ఆఫ్ చేయొచ్చు అనమాట. అయితే మనకు వచ్చేసి ఇక్కడ సిగరెట్ లైట్ ఉంటుంది. లైట్ పోర్ట్ చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అక్కడ మనము పాత రకాల సిగరెట్ లైటర్ ఏదైతే ఛార్జర్ ఉందో అది కనెక్ట్ చేయొచ్చు అనమాట. కనెక్ట్ చేసి మనము మన ఫోన్ ఏదైతే డీఫ్లాట్న టైర్లో గాలి కొట్టేది ఉంటుంది కదా మనకు, దాన్ని ఏమంటారు, టైర్ ఫ్లాట్నర్ ఏదో అంటారు. అయితే నాకు గుర్తొస్తలేదు. అది మనం దానికి పెట్టి ఆన్ చేసినట్టయితే ఇంజిన్ మనము అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏమైనా యాక్సెసరీస్, దానికి సంబంధించిన యాక్సెసరీస్, వ్యాక్యూమ్ క్లీనర్ వస్తుంది, ఇంకా చాలా వస్తుంటాయి, అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకు టాప్లో కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందనేది. మనకి ఇక్కడ వచ్చేసి పైన హ్యాండిల్ ఉందన్నమాట. అక్కడ ఒక హ్యాండిల్ ఉంది. టూ సైడ్స్ హ్యాండిల్ వచ్చాయి. ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంది, కానీ డ్రైవర్ దగ్గర మాత్రం హ్యాండిల్ ఇవ్వలేదు. ఓకే, సో పైన లైట్ కూడా ఉంది. అయితే మనకు ఇక్కడ నుంచి చూడండి ఫ్రంట్ వ్యూ ఎట్లా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. సో వెనక నుంచి ఇట్లా కనిపిస్తుంది అనమాట ఇది లోపల నుండి. ఓకే, సో మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ నుంచి కార్ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం కార్ లోపల ఎట్లా ఉందనేది చూద్దాం. ముందర బ్యానెట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ స్విచ్ అనమాట. ఇది ముందర మనం యాక్సిలేటర్ పైన ఉంటుంది. దీన్ని పట్టుకొని లాగితే ఏమవుతుందంటే ముందర బ్యానెట్ ఓపెన్ అవుతుంది. అయితే మనం వెళ్ళి చూద్దాం. ఓకే, సో ఓపెన్ చేద్దాం ఇప్పుడు. అయితే మనకు మధ్యలో ఇక్కడ ఒక లివర్ ఉంటుందన్నమాట మధ్యలో. దీన్ని జస్ట్ జరిపేసి దీన్ని పైకి లేపడమే. ఈ విధంగా పైకి లేపచ్చు. అయితే మనకు ఇక్కడ వచ్చేసి సైడ్లో ఎల్లో కలర్ది ఇది ఉంటుందన్నమాట. అది తీయాలి, తీసి కింద పెట్టాలన్నమాట. మా బాబు తీస్తుంది చూడండి. తీరా కింద పెట్ట, దాని మీద రైట్, దాంట్లో పెడితే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది అన్నమాట బ్యానెట్. చూడండి
బ్యానెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఇప్పుడే ట్రావెల్ చేసి వచ్చాం కదా, కొంచెం వేడిగా ఉంది ఇంజన్ అయితే. మనకు వచ్చేసి ఈ ఇంజన్ చూడండి. సో ఇది బ్యాటరీ స్లాట్ అనమాట. మనకు స్టార్ట్ కాకపోతే మనకు ఈ ఫ్యూజెస్ ఏవైతే ఉంటాయో ఫ్యూజెస్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఫ్యూజ్ బాక్స్ అనమాట, ఇది కంప్లీట్ ఫ్యూజ్ బాక్స్. ఇది ఓపెన్ చేస్తే మీకు దేనికి సంబంధించిన ఫ్యూజ్ ఏంటి, ఏ లైట్కి సంబంధించిన ఫ్యూజ్ ఏంటి అనేది మొత్తం దీంట్లో చెప్తుంది. అయితే మనకు ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ ఇంజిన్ అనమాట. ఇంజిన్ ఈ విధంగా ఉంటుంది. అయితే మనకు వచ్చేసి కూలెంట్ దీంట్లో పోస్తారనమాట. కూలెంట్ ఇది కంప్లీట్ కూలెంట్ పోస్తారు. అయితే మనకు వచ్చేసి వైపర్లు కావాల్సిన లిక్విడ్ ఏదైతే ఉంటుందో మనము మామూలుగా క్లీన్ చేస్తాం కదా అద్దము, దానికి వైపర్కి సంబంధించిన లిక్విడ్ అనమాట. తర్వాత ఆయిల్ అనమాట పోస్తారనమాట. అయితే మీకు చూపిస్తాను ఆయిల్ ఏ విధంగా తీస్తారు పోస్తారు అనేది ఒక ఫుటేజ్ ఉంది నా దగ్గర, మీకు చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఇదనమాట. అయితే మీరు ఇందాక కార్ ఓపెన్ చేసినప్పుడు ఈ లివర్ ఏదైతే ఉందో లివర్ని ఇట్లా వెనక ప్రెస్ చేస్తే మనకు దీని నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంక దీని నుంచి బయటకు వచ్చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది బ్యానెట్ అనేది. ఓకే, సో అయితే ఇప్పటివరకు అయితే మీకు అంతా చూపించాను ఏమేమి చేంజ్ చేస్తారు. అయితే థర్డ్ సర్వీసింగ్లో మనకు వచ్చేసి ఫ్రీ సర్వీసింగ్ వాషింగ్ ఉంటుంది. తర్వాత జనరల్ సర్వీసింగ్ ఏదైతే ఉందో జనరల్ సర్వీసింగ్ ఉంటుంది. మనకు బ్రేక్ పత్తిలు ఏమైనా ఉన్నట్టయితే బ్రేక్ పత్తిలు అవి చెక్ చేస్తారు. ఏమైనా మనకు పార్ట్స్ మార్చాల్సి వస్తే అవి మనం అమౌంట్ కట్టవలసి ఉంటుంది. రిమైనింగ్ అంతా ఫ్రీ అనమాట. తర్వాత వచ్చేసి మనకు వాషింగ్ ఫ్రీ ఉంటుంది, జనరల్ సర్వీసింగ్ మాత్రం ఫ్రీ ఉంటుంది. ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ చేంజ్ ఒకటి ఉంటుంది. ఆయిల్ చేంజ్ కంపల్సరీ చేపియాలి. మంచి ఆయిల్ పోసినట్టయితే మంచిగా ఉంటుంది అనమాట కార్. అయితే చూద్దాం, మంచి ఆయిల్ యూజ్ చేయాలి ఎప్పుడైనా. అయితే నేను వచ్చేసి హ్యుండాయ్ సర్వీస్ సెంటర్ ప్రస్తుతం వచ్చేసి ఫ్రీ సర్వీసింగే కాబట్టి హ్యుండాయ్ సర్వీస్ సెంటర్లోనే ఇస్తున్నాను సర్వీసింగ్కి. అయితే బాగానే చేస్తారు, కార్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అయితే సర్వీసింగ్ తర్వాత మనకు వీల్ అలైన్మెంట్ కూడా చేయించుకోమన్నారు. వీల్ అలైన్మెంట్ ఇప్పుడు వద్దులేండి, నేను ఎక్కువ కూడా తిరగలేదు, ఇంకా 8000 కిలోమీటర్స్ తిరిగాను కాబట్టి నాకు ఇప్పుడంతా ఈ వీల్ అలైన్మెంట్ అయితే అవసరం లేదు, నెక్స్ట్ సర్వీసింగ్లో చేద్దామని చెప్పాను. వాళ్ళు ఓకే అన్నారనమాట. అయితే ఈ విధంగా జరిగింది. అయితే మనకు వచ్చేసి పైన యాంటీనాది ఒకటి వస్తుంది అనమాట, పైన ఈ విధంగా స్టైల్గా వస్తుంది. కాకపోతే మా బాబు కవరేజ్ తీసేటప్పుడు ఇరగ్గొట్టేసింది, ఇది ఇప్పుడు లేదు, ఇది విరిగిపోయింది అనమాట. అయితే ఆ పార్ట్ కూడా చేంజ్ చేపిద్దాం అనుకుంటే అది ఒకటి 1500 అంట. దాంతో మనకు వచ్చేది లేదు పోయేది లేదు, అందుకని అది చేంజ్ చేయించలేదు. ఓకే, సో ఇదండి హ్యుండాయ్ది. అయితే మనకు ఇప్పుడు డ్రైవ్ చేసి చూద్దాము ఎట్లా ఉంది అనేది, మీకు అర్థమైపోతుంది ఎట్లా ఫీలింగ్ ఎట్లా ఉందనేది. ఓకే, సర్వీసింగ్ అయిపోయినాక థర్డ్ సర్వీసింగ్ తర్వాత మీకు ఒకసారి డ్రైవ్ చేసి చూపిస్తాను ఎట్లా ఉందనేది. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, మీరు డ్రైవింగ్లో చూడొచ్చు అసలు నాయిస్ అనేది లేదు, కంప్లీట్ చాలా స్మూత్గా ఉంది డ్రైవ్ అయితే. మాకు ఇప్పటిదాకా గుంతలలో వచ్చినప్పుడు కూడా చాలా సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, షేక్ కాలేదు బండి, కొంచెం కూడా వైబ్రేషన్ అనేది లేదు, చాలా బాగుంది. అయితే థర్డ్ సర్వీసింగ్ తర్వాత 1.5 year తర్వాత నేను మళ్ళీ రివ్యూ చేస్తున్నాను. కార్ అయితే ఎక్సలెంట్గా ఉంది, మీరు కళ్ళు మూసుకొని పర్చేస్ చేయొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో ఈ ఫీచర్స్తో మీకు కార్ అనేది ఇన్ని ఫీచర్స్తో మీకు అయితే రాదు. అయితే మనకు ఇంకొచ్చేసి మనకు ఇక్కడ సిడాన్ వర్జన్ అనమాట, మనకు డిక్కీ వస్తుంది చూడండి ఈ విధంగా ఆరా అవుతుందో సిడాన్ వర్జన్ అనమాట. సిడాన్ వర్జన్లో మనకు డిక్కీ వస్తుంది చూడండి ఈ విధంగా వస్తుంది. మనకు ఎంత స్పేస్ ఉందో చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్.
చాలా రూమ్ ఉందన్నమాట. చూడండి మనకు చాలా రూమ్ ఉంది. మనము ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు మొత్తం లగేజ్ అంతా దీంట్లో పడేయచ్చు, దీంట్లో పడేసి తీసుకురావచ్చు. అయితే మనకు వచ్చేసి ఎమర్జెన్సీ కిట్ వీల్ అంతా వచ్చేసి మనకు టైర్ కింద ఉంటుంది. చూడండి మనకు ఈ విధంగా కింద ఉంటుందన్నమాట. మనకి ఎమర్జెన్సీ కిట్ కూడా కిందనే ఉంటుంది. దాని జాకీలు స్పానర్లు అవన్నీ దాంట్లోనే ఉంటాయి అన్నమాట. అయితే మనకు వచ్చేసి ట్రావెలింగ్లో మనకు యూజ్ అవుతుందని నేను ఈ పంపు కొన్నాను అనమాట. ఈ విధంగా పంప్ ఉంటుంది. పంప్ ఏం మనకు గాలి పోయింది అనుకోండి మనకు ట్రావెలింగ్లో టెంపరీగా గాలి కొట్టుకోవడానికి మనకు పనికి వస్తుంది. ఇందాక సిగరెట్ లైటర్ చూపించాను కదా కారులో, దానికి కనెక్ట్ చేసి మనం ఆన్ చేసినట్టయితే ఇంజన్ మనము కొట్టుకోవచ్చు, గాలి కొట్టుకొని కొంచెం ముందరికి వెళ్ళచ్చు. పంక్చర్ ఏదైనా అయినా కొంచెం ప్రాబ్లం ఉండదన్నమాట. అందుకని తీసుకున్నాను, మనం ట్రావెలింగ్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుందని. అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిందని ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా అనిపించింది, ఒకవేళ మీరు ఈ కార్ ఓనర్ అయితే ఏ విధంగా ఉంది మీకు డ్రైవ్ అనేది మీరు కామెంట్ రూపంలో కింద చెప్పండి. అయితే మీరు కనుక హ్యుండై కొనుక్కోవాలనుకుంటే కళ్ళు మూసుకొని కొనొచ్చు. హ్యుండై ఆరా ఎస్ మనకు 2021 మోడల్ అనమాట. అయితే ఇప్పుడు అప్గ్రేడ్ మోడల్స్ కూడా వచ్చాయి. అయితే నాకు వాటి గురించి తెలియదు. అయితే ఇప్పుడు వచ్చేసి 2021 మోడల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇప్పటివరకు పర్ఫార్మెన్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా తక్కువ కిలోమీటర్లే తిరిగింది కాబట్టి మనకు వీల్ అలైన్మెంట్ అవసరం కూడా పడలేదు. త్వరలో మనం వీల్ అలైన్మెంట్ కూడా చేయించి నేను మళ్ళీ ఒక రివ్యూ చేస్తాను. అయితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.